కారు బయటకు సైలెంట్ గానే వెళ్తుంది. కానీ ఇంజన్లో మాత్రం ఊహించని వేగంతో పెను మార్పులు జరుగుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ వేసిన ఆ డిజిటల్ మాస్టర్ స్కెచ్ ఏంటి? ఏళ్ల తరబడి పీఠంపై కూర్చున్న సీనియర్లకు ఇప్పుడే ఎందుకు అంత గుబులు? తెర వెనుక నడుస్తున్న ఆ సైలెంట్ ఆపరేషన్ అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గులాబీ అధినేత కేసీఆర్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తెర వెనుక భారీ కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల పరాజయం తర్వాత కొద్దికాలం మౌనంగా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు పూర్తిగా గేర్ మార్చి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం పైస్థాయి సమీక్షలకే పరిమితం కాకుండా బూత్ స్థాయి నుంచే పార్టీని ప్రక్షాళన చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకే ఈ పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి డిజిటల్ డేటా ఆధారంగానే భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే సీనియర్ నాయకుల్లో ఒక రకమైన గుబులు మొదలైంది. 7 ఏళ్ల కిందటి కన్నా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారడంతో నాయకులు తమ పంతాను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కింది స్థాయిలో పట్టున్న వారికే భవిష్యత్తులో పెద్దపీట వేయాలని అధిష్టానం యోచిస్తుంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సైనికులను గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. కింది స్థాయి క్యాడర్ను సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ సైలెంట్ ఆపరేషన్ సాగుతుంది. కేసీఆర్ వేస్తున్న ప్రతి అడుగు వెనుక చాలా పెద్ద లెక్కే ఉందనే చర్చ నడుస్తుంది. పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు సైలెంట్గా ఉంటున్నారనే సమగ్ర సమాచారం ఇప్పుడు అధిష్టానం చేతికి చేరుతుంది. ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కేవలం లెక్కల కోసం మాత్రమే కాదని లీడర్ల సత్తా చాటే సత్తా పరీక్ష అని అర్థమవుతుంది. డిజిటల్ మెంబర్షిప్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ బలాబలాలపై స్పష్టమైన అంచనా వస్తుంది. ఏ మండలంలో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, ఎక్కడ ఉదాసీనత నెలకొందనే పూర్తి వివరాలు నేరుగా గులాబీ బాస్ టేబుల్ పైకి చేరుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం పెత్తనం చెలాయించిన చాలా మంది సీనియర్లకు ఈ డేటా సేకరణ మింగుడుపడటం లేదనే టాక్ వినిపిస్తుంది. గ్రౌండ్లో పనులు చేయకుండా కేవలం గాలిమాటలు చెప్పే నాయకుల ఆటలు ఇకపై సాగవని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎవరి కోసం ఎదురు చూడవు. క్షేత్రస్థాయి ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, పార్టీ కార్యక్రమాలను ఎవరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే అంశాలే ప్రామాణికంగా మారుతున్నాయి. పదవులు అనుభవించి కష్టపడే సమయంలో వెనకడుగు వేసే నాయకులకు ఈసారి టికెట్లు దక్కడం కష్టమేనని సంకేతాలు వెలువడుతున్నాయి. కేవలం మాటల గారడీలు నడవవని, చేతల్లో చేసి చూపించిన వారికే గుర్తింపు ఉంటుందని పార్టీ హైకమాండ్ తేల్చి చెబుతోంది. ప్రతి నాయకుడి పనితీరుకు సంబంధించి పక్కా నివేదికలు తయారవుతూ ఉండటంతో గులాబీ శిబిరంలో అంతర్గత వణుకు మొదలైంది. గ్రౌండ్ రియాలిటీని విస్మరించి పైస్థాయి పైవీరులతో నెగ్గుకు రాగలమని భావించిన వారికి ఇది నిజంగా పెద్ద షాక్ అని చెప్పాలి. బూత్ కమిటీల నియామకం మొదలుకొని కీలక పదవుల కేటాయింపు వరకు ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. సొంత డబ్బాలు కొట్టుకునే నాయకుల బండారం ఈ డిజిటల్ సర్వే ద్వారా బయటపడుతుందనే ఆందోళన కొందరిలో వ్యక్తమవుతుంది. ఎవరి సత్తా ఏ పాటిదో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అద్దం పడుతుంది. ఎండకు ఎండుతూ నీడకు నీడుతూ పనిచేసే నిజమైన కార్యకర్తలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా ఎవరేంటో లెక్క తెలుస్తుందనటంతో గులాబీ క్యాడర్లో అనూహ్యమైన కదలిక వచ్చింది. పార్టీ రీడిజైన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా మారిపోనుంది. ఇకపై టికెట్లు కావాలంటే కేవలం సిఫార్సులు ఉంటే సరిపోదని ప్రజాబలం, డిజిటల్ మెంబర్షిప్లలో చూపిన చొరవే ప్రధాన కులమానం కానున్నాయి. ఏ పార్టీలోనైనా అధినేత ఆలోచనలకు తగినట్లుగా కింద స్థాయి నాయకులు నడుచుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ నిజాన్ని గ్రహించే కేసీఆర్ పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన సీనియర్లు ఇప్పుడు కాలంతో పాటు మారకపోతే కష్టాల పాలవుతారనే హెచ్చరికలు వస్తున్నాయి. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఎంతమేర చురుగ్గా ఉన్నాడో పూర్తి సమాచారం ఇప్పుడు గులాబీ బాస్ దగ్గర ఉంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే హడావిడి చేసి మిగతా సమయంలో ప్రజలకు దూరంగా ఉండే నాయకులకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురుకానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు విజయవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తున్న యువ నాయకులకు పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కీలక
కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపే పనిలో బిజీగా ఉన్నారు. ఇలా అగ్రనేతలందరూ శ్రమను నమ్ముకొని క్షేత్రస్థాయిలో పావులు కదుపుతూ ఉంటే కింద స్థాయిలో కొందరు నేతలు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా కేవలం పేరు కోసం తిరిగే నాయకులను ఈసారి ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని తెలుస్తుంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయం భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. డిజిటల్ డేటా ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందనటంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదుపైనే కేంద్రీకృతమైంది. గులాబీ పార్టీలో జరుగుతున్న ఈ సైలెంట్ ఆపరేషన్ కేవలం నామమాత్రపు ప్రక్షాళన కాదని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించేలా మాస్టర్ స్కెచ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా లోలోపల జరుగుతున్న ఈ కసరత్తు పార్టీ రూపురేఖలను పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును కోల్పోయిన చోట సరికొత్త వ్యూహాలతో బలమైన నాయకులకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతుంది. నాయకుల తీరు మార్చుకోకపోతే కాలమే వారికి తగిన గుణపాఠం నేర్పుతుందనే హెచ్చరికలు ఇప్పటికే గట్టిగానే వెళ్లాయనే సమాచారం. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీ యంత్రాంగం కూడా వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి బూత్లోనూ పాతుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ కాలపు ముచ్చట ఆ కాలానిదే అయినట్లు గత వైభవంతో కాలం వెళ్లదీయాలనుకునే సీనియర్లకు ఇప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలు కంటతడి పెట్టిస్తున్నాయి. క్యాడర్తో నేరుగా సంబంధాలు లేని నాయకులకు పార్టీ పదవులు దక్కడం ఇకపై గగనమే అని స్పష్టమైన సంకేతాలు వెళ్లబెడుతున్నాయి. పార్టీ అధిష్టానం వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తులో గులాబీ పార్టీకి తిరుగులేని శక్తిగా నిలబెట్టేలా ఉన్నాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి బలమేంతో, ఎవరి సత్తా ఏ పార్టీదో ఈ డిజిటల్ లెక్కల ద్వారా పక్కాగా తేలిపోతూ ఉండటంతో ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై పోరాటంలో కేటీఆర్ ముందుండి నడిపిస్తూ ఉంటే జిల్లాల వారీగా క్యాడర్ను సమన్వయం చేయడంలో హరీష్ రావు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల సమన్వయంతో పార్టీ యంత్రాంగం సరికొత్త శక్తిని పుంజుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మొత్తానికి చూస్తే కారు బయటకు సైలెంట్ గా కదులుతున్నట్లుగా కనిపించినా ఇంజన్లో మాత్రం భారీ మార్పులే జరుగుతున్నాయనేది వాస్తవం. పార్టీ రీడిజైన్ పేరుతో గులాబీ బాస్ వేస్తున్న ప్రతి అడుగు అత్యంత వ్యూహాత్మకంగా పక్కడ్బందీగా అమలవుతుంది. సీనియారిటీ అనే ముసుగులో కాలం వెళ్లదీస్తున్న రోజులు చెల్లిపోయాయని, ఇకపై కేవలం పనితీరు మాత్రమే కొలమానంగా ఉంటుందని తేలిపోయింది. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ డిజిటల్ డేటా ద్వారా లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు యుద్ధ ప్రతిపాదకన జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపించే మాటల నాయకులకు కాలం చెల్లిందని చేతలో నిరూపించుకునే వాళ్లదే భవిష్యత్తు అని స్పష్టమవుతుంది. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ గులాబీ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న గులాబీ ప్రయాణం వెనుక క్షేత్రస్థాయిలో అసలైన కురుక్షేత్రమే నడుస్తుంది. డిజిటల్ డేటా తెస్తున్న ఈ అనూహ్య మార్పులు పార్టీని గెలుపు తీరాలకు చేర్చుతాయా, లేక సీనియర్ల గురువారపు గుబులు మరిన్ని సంచలనాలకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. మొత్తానికి కారు స్పీడ్ పెంచిన ఈ కొత్త వ్యూహం ఎలాంటి రాజకీయ సునామీ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.